5 మెగా డిఎస్సి క్వాలిఫైడ్ విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. ఇది చాలా తప్పు. ఈ విమర్శలు మానుకోవాలి. నేను ఎన్టీఆర్ జిల్లా తిరువురు డివిజన్ గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు బలిసిపాటి ప్రవీణ్ కుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో సెలెక్ట్ అయ్యాను. అయ్యా, మీరు గమనించాల్సింది ఏంటి అనంటే 5 సంవత్సరాల పాలనా కాలంలోనే ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి అహోరాత్రులు శ్రమించాము, కష్టపడి చదువుకున్నాము. కానీ మీ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ 2024 జూన్ లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చింది. అనేక మంది 6 నుంచి 7 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ఆశ వచ్చింది. మరి కూటమి వచ్చింది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మన ఆశల్ని మన కళల్ని నిజం చేసుకోవాలని తపనతోని మేమందరం కూడా కష్టపడి పనిచేశాం, కష్టపడి చదువుకున్నాం. మరి భార్య బిడ్డలకు దూరమై చదువుకున్నాం, పేదరికాన్ని ఆకలి బాధల్ని భరించాము. మరి ఈ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడాలని, మా జీవితంలోనే ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆశతోని రోజుకి 24 గంటల్లో 12 నుంచి 14 గంటలు కష్టపడి మేము భార్య బిడ్డలకు దూరం అయిపోయి పస్తులుండి అప్పుల పాలయ్యి ఏదైనా సరే ఈసారి, ఎందుకంటే నేనే నా వ్యక్తిగతంగా చూస్తే నాకు 46 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఉద్యోగాన్ని సంపాదించకపోతే ఇక నాకు జీవితంలో ఉద్యోగమే లేదనేటువంటి ఉద్దేశంతో నా శాయి శక్తుల నేను మరి అంకిత భావంతో కష్టపడి చదువుకొని మీ ఉద్యోగాన్ని సాధించుకుంటే ఈ రోజున మీరు కొనుక్కొని వచ్చారు ఉద్యోగాన్ని. మీరు కష్టపడి రాలేదు. ఇది మీది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఉంటే మాకు నిజంగా కళ్ళంబటి నీళ్లు వస్తున్నాయి సార్. ఇదిగో చాలా బాధపడుతున్నాం సార్. మేము ఆకలి బాధలైనా భరించాం కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. మరి పేదరికంలో పుట్టినప్పుడు కూడా మేము ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మేము ఎప్పుడూ అవమానాలకు గురి కాలేదు. అంబేద్కర్ చెప్పిండు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, నీ వ్యక్తిగత ఔన్నత్యాన్ని పెంచేది ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పిండు. టీచర్ అంటే మేకర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, టీచర్ అంటే మరి పిల్లర్ ఆఫ్ ది నేషన్. అటువంటి మేకర్ ఆఫ్ ది టీచర్ ని, ఒక సొసైటీ నిర్మించేటువంటి వ్యక్తిని ఈ విధంగా అన్యాయంగా మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం, మీరు విలువలు లేనటువంటి వాళ్ళు, మీరు అర్హతలు లేనటువంటి వాళ్ళు, మీరు ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావచ్చు, మీరు పదవులను అనుభవించవచ్చు. కానీ మేము ఇంత చదువుకొని ఎప్పటి నుంచో మా యొక్క నిరుద్యోగం, మా యొక్క బాధలను పోగొట్టుకోవడానికి ప్రభుత్వం వేసినటువంటి డిఎస్సికి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే మేము కొనుక్కొని వచ్చామా? మేము పేదరికంలో పుట్టాం సార్. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, ఎస్సీ మాదిక కులస్తులను. మేము మా ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మేము ఒక ఉమ్మడిదేవరపల్లి ఒక 1100 మంది ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి వాడిని. మేము అంచెలంచెలుగా కష్టపడి ఈ రోజున 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి మాట ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం, వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ప్రకారం మొదటి సంతకం చేసి మరి పారదర్శకంగా ఎక్కడా తప్పులు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పరిశీలించి అర్హులను ఎంపిక చేసి ఉద్యోగాలను ఇచ్చి మా నిరుద్యోగులందరికీ కూడా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చి మాకు ఒకేసారి దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, మరి క్రిస్మస్ పండుగ, రంజాన్ పండుగని మా జీవితాల్లో తీసుకొచ్చారు. మా కుటుంబం ఈ రోజున ఎంతో సంతోషంతో ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమర్థవంతంగా తమ పాత్ర పోషించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారికి మీకు అంబేద్కర్ సాక్షిగా మీరు ఇక్కడ లేరు సార్, మీరు ఇక్కడుంటే అంబేద్కర్ సాక్షిగా నేను సాష్టాంగ ప్రమాణం చేసి మీకు పాదాభివందనం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇది మన మెగా డిఎస్సి కాదు, మరి మెగా డిఎస్సి కాదు అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా నోరులు మూసుకోవాలని, అన్యాయ మాటలు మాట్లాడకుండా ఆపివేయాలని, అటువంటి విమర్శల్ని మారుకోవాలని. మీ పరిపాలన చూశారు, మీ పరిపాలన బాగలేదనే మరి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పక్షంగా మరి ఇదిగో ఇక్కడ ఉన్న కృష్ణానది సాక్షిగా విజయవాడలోనే మీ యొక్క పరిపాలనని కృష్ణానదిలో కలిపేశారు, బంగాళాఖాతంలో భూస్థాపితం చేశారు. ఇకనైనా మారుకోండి. ఏదైనా శాతనైతే ఉపాధ్యాయులకు మేలు చేసే పనులు చేయండి, తప్ప కీడు చేసేటువంటి మాటలు మాట్లాడొద్దని, ఇదిగో మమ్మల్ని ఏమాత్రం అవమానించొద్దని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని ఈ అంబేద్కర్ సాక్షిగా మరి మా మెగా డిఎస్సి అందరి తరపున ఇది ప్రత్యేకంగా అటువంటి మాటలు మాట్లాడేటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులకి తెలియజేస్తూ, మా అందరి జీవితాలు వెలుగు తెచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరికీ కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మెగా డిఎస్సి వర్ధిల్లాలి, 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఐక్యత. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, అద్భుతం. పసుపులేటి చిరంజీవి గారు, పల్నాడు జిల్లా. నమస్కారం అండి, నా పేరు పసుపులేటి చిరంజీవి. మాది ఎరుకలపూడి, తెనాలి మండలం. ప్రస్తుతానికి నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గురజాల్లో పనిచేస్తున్నానండి.
పల్నాడు జిల్లా. మొట్టమొదటిగా 16,000 మంది ఉపాధ్యాయులు కాదండి, 16,000 కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి కూటమి ప్రభుత్వానికి